బెంగాల్లో ఎస్ఐఆర్ పై వివాదం మరింత రాజుకుంది. సిఈసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానానికి సిద్ధమయ్యారు బెంగాల్ సీఎం మమత. జ్ఞానేష్ కుమార్ బీజేపీని గెలిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ పై బెంగాల్ సీఎం మమత యుద్ధాన్ని మరింత ఉధృతం చేశారు. వరుసగా 2 రోజులు ఢిల్లీలో దీదీ పోరాటం కొనసాగించారు. బుధవారం బెంగాల్లో ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టులో జరిగే విచారణకు మమత హాజరవుతున్నారు. అంతేకాదు 15 మంది బాధిత కుటుంబాలను కూడా కోర్టుకు తీసుకొస్తున్నారు మమత. సిఈసి జ్ఞానేష్ కుమార్ తీరుపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మమత. బీజేపీ గెలుపు కోసం ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారామె. సిఈసి జ్ఞానేష్ కుమార్ పై పార్లమెంట్ లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని మమత నిర్ణయించారు. అభిశంసన తీర్మానానికి విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు మమత. ప్రత్యేక పరిశీలకుల పేరుతో ఎన్నికల సంఘం బీజేపీ నేతలను నియమించిందని ఆరోపించారు మమత. The role observer in the name of BJP officers and 8,100 micro observers. They are not listening to DEO, ERO, AERO. They are going to delete all the names. బెంగాల్లో హిందువులకు భద్రత లేదని, చొరబాట్లను మమత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి. ఓటమి భయంతోనే ఢిల్లీలో ఎస్ఐఆర్ పై డ్రామాలాడుతున్నారని విమర్శించారు.